సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అఖిల భారత హైద్వా మహిళా విభాగం వారిచే ముగ్గుల పోటీ జరుగుతుంది. ఈ పోటీలో ఒక 60 మెంబర్స్ దాకా కూడా పాల్గొంటున్నారు. ఈ ముగ్గుల పోటీ అనేది కూడా మన సంక్రాంతి పండగకి ఒక సాంప్రదాయంగా మనకి పూర్వం నుంచి వస్తుంది. వెనకటి రోజులైతే ఇలాంటి పోటీలు అనేవి కూడా ఏమీ లేవు. ఎవరి ఊర్లో ఎవరి వాకిలి ముందు వాళ్ళు చక్కగా రకరకాల రంగవల్లులు దిద్దుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా కొన్ని కారణాల విధంగా వాళ్ళందరూ కూడా ముగ్గులు వేసుకొని స్థితిలో ఉన్నారు. కొంచెం అపార్ట్మెంట్స్లో ఉండటం కానీ, ఎక్కువ టైము ఉదయాన్నే లేవలేకపోవటం కానీ అలాగా ఉంది. ఈ ముగ్గుల పోటీ అనేది మహిళలకు పెట్టి ఉత్సాహవంతులు చేసి ఈ పండగ సాంప్రదాయాన్ని మన సంస్కృతిని కూడా వెలికితీస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం కూడా మహిళలను ఉత్సాహపరిచి ఇలాంటి ముగ్గుల పోటీలు నిర్వర్తించాలి కూడా నేను ఎవరికి అవకాశం ఉన్నంతలో వాళ్ళు చక్కగా ఆ చుట్టుపక్కల వారందరికీ కూడా ఈ అవకాశాన్ని అందించాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలానే పిల్లలకి భోగిపళ్ళు, గొబ్బెమ్మలు, హరిదాసుళ్ళు, గంగిరెద్దులు ఈ పండగ విశేషం. ఇప్పుడిప్పుడు కూడా మన వెనకబడిన సాంప్రదాయాన్ని అన్నింటినీ కూడా మనందరూ కూడా మనకి చక్కగా పరిచయం చేస్తూ వాటన్నిటి కూడా పిల్లలందరికీ తెలిసే విధంగా అందిస్తున్నారు. అలానే మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పిల్లలకి పండగల గురించి, ఇవి పండగ విశేషాన్ని గురించి, వాటన్నిటి మన సాంప్రదాయాలు వెనక మీరే విధంగా జరుపుకునేవాళ్ళు ఇప్పుడు మీ పిల్లలకి విడమరి చెప్పి ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ కూడా ముందుకు తీసుకురావాలని కూడా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నా పేరు కంకణాల రమాదేవి. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం హైద్వా నగర కార్యదర్శిగా చేస్తూ ఉన్నాను. ఈరోజు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా నగరంలో ఉన్నటువంటి 35 కేంద్రాల్లో హైద్వాగా ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా సంక్రాంతి అనగానే మనకి గతంలో ఉన్నటువంటి పండుగ వాతావరణం ఇప్పుడు కానరాని పరిస్థితి ఉంటా ఉంది. ఈరోజు ఎవరింట్లో వాళ్ళు పండుగ జరుపుకున్నా కానీ అందరూ కలిసి ఒక చోటగా చేరి కలిసి జరుపుకునేటువంటి వేదికని హైద్వా, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ లాంటి సంఘాలు వీటి కోసం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్నిట్లో ముందొస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో వాటికి కూడా మనం విలువ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే పండుగ అనగానే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఎవరింటికి వాళ్ళే పరిమితమయ్యి జరుపుకున్నటువంటి పరిస్థితి. అట్లా కాకుండా అందరూ కలిసి ఒక యూనిట్గా ఉండి జరుపుకునే వేదికని హైద్వా ఏర్పాటు చేస్తూ ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ముగ్గుల పోటీలకి ప్రారంభించడానికి వచ్చినటువంటి లక్ష్మీ పద్మావతి గారికి కూడా హైద్వా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ సంక్రాంతి, ఈ నూతన సంవత్సరంలో కూడా అవే జరుగుతూ ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా ఈరోజు హైద్వా అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. అట్లాగే మహిళా సమానత్వం కోసం కూడా పనిచేస్తూ ఉంది. జరిగేటువంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములయ్యి మహిళా సమానత్వం కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం.